ఎగ్ పికప్ రోజు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చినాయో ఒకటే మీరు తెలుసుకుంటూ ఉంటారు. అదే కాదు, మీ డాక్టర్ నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ M2s. ఎందుకంటే ఇప్పుడు ఎగ్లో మెచ్యూర్ అయితే M2 అంటాం, ఇమ్మెచ్యూర్ అయితే M1 అంటాం, మళ్ళీ జీవి అని ఉంటాయి. సో అన్నీ కలిపితే ఈ జీవి M1 M2ని కలిపితే మనకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ అంటాం. అవి కాకుండా ఎక్స్క్లూజివ్గా M2s ఎన్ని వచ్చినాయో తెలుసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే M2స్తోనే మీ హస్బెండ్ స్పర్మ్స్ని మేము ఇంజెక్ట్ చేస్తాం. అంటే M2 ఊసైట్లో మీ హస్బెండ్ స్పర్మ్స్ని ఇంజెక్ట్ చేయడమే ఇక్సీ అంటాం. సో M1 జీవితో మేము చెయ్యం. సో నెంబర్ ఆఫ్ M2s ఎన్ని వచ్చినాయో మీకు తెలుసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ థింగ్ ఊసైట్ అసెస్మెంట్ క్వాలిటీ అనమాట. అంటే మీ ఎగ్ క్వాలిటీ ఎలా ఉందన్నది మనం ఆ రోజు ఎంబ్రియాలజిస్ట్ చూస్తారు. సో ఆ ఎగ్ క్వాలిటీ చూడటం ఎలా జరుగుతుందంటే ఈ ఎగ్ లోపల మనకి సైటోప్లాజం ఉంటుంది, పోలార్ బాడీస్ ఉంటాయి, జోనా పెలిసిడా ఉంటుంది, మళ్ళీ పెరివిట్రిలిన్ స్పేస్ అని కొన్ని ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే ఈ సైటోప్లాజం ఎలా ఉంది, గ్రాన్యూల్స్ ఏమైనా ఉన్నాయా, సెంట్రల్గా ఉన్నాయా, డిఫ్యూజ్గా ఉన్నాయా, పెరిఫరీ ఉన్నాయా అన్ని చూస్తాం. అండ్ దాంతోపాటు డార్క్ సైటోప్లాజం ఉందా, ఇప్పుడు పోలార్ బాడీ అని ఉంటుంది, ఆ పోలార్ బాడీ ఏంటి ఒకటే ఉందా, ఫ్రాగ్మెంటెడ్ ఉందా, డబల్ ఉన్నాయా అది చూస్తాం. జోనా పెలిసిడా ఏమైనా ఇర్రెగ్యులర్గా ఉందా లేకపోతే డార్క్ ఉందా అని చూస్తాం. నాలుగోది వచ్చేసి పెరివిట్రిలిన్ స్పేస్ ఎట్లా ఉంది, అది అక్కడ ఏమన్నా గ్రాన్యులేషన్స్ ఉన్నాయా అన్ని చూసుకున్నాం. దీన్ని బట్టి ఫైనల్గా మాకు అర్థమయ్యేది ఏంటంటే ఊసైట్ క్వాలిటీ గుడ్ క్వాలిటీయా, మోడరేట్ క్వాలిటీయా, పూర్ క్వాలిటీయా. సో ఈ క్వాలిటీని బట్టి ఏమవుతుందంటే ఫర్టిలైజ్ అవుతుందా లేదా, బ్లాస్ట్ ఫామ్ అవుతుంది అంటే ఎంబ్రియో డేఫ్ ఎంబ్రియో ఫామ్ అవుతుందా లేదా, ఒకవేళ ఫామ్ అయినా కానీ అవి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ ఏమైనా వస్తాయి, ఇవన్నీ ఒక ఐడియా వస్తుంది మాకు బేస్డ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్. సో ఈ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆల్వేస్ యూ షుడ్ ఆస్క్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ ఎగ్. ఇప్పుడు స్పర్మ్ పరంగా చూస్తే మీరు తెలుసుకోవాల్సింది స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ అసలు బాగానే ఉందా, స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ అన్ని ఎట్లా వచ్చినాయి మనం మీరు శాంపుల్ ఇచ్చినప్పటిది, సో అది వాష్ చేసిన తర్వాత ఎట్లా వచ్చినాయి, అండ్ స్పర్మ్ క్వాలిటీ వైజ్ ఎట్లా ఉంది, అది మోడరేట్ క్వాలిటీయా, పూర్ క్వాలిటీయా. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీరు రిగార్డింగ్ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ మీరు తెలుసుకుంటే సో మీ యొక్క ఎంబ్రియో ఫార్మేషన్ ఎట్లా ఉంటుంది, దాని పొటెన్షియాలిటీ ఎట్లా ఉంటుందో మనకు అర్థమవుతుంది. జస్ట్ నాట్ మీరు నెంబర్స్ తెలుసుకోవటం కాదు, ఎన్ని ఎగ్స్ వచ్చినాయో ఈ మెచ్యూర్ ఊసైట్స్ ఇవన్నీ నేను చెప్పి తెలుసుకోవడం వల్ల యూ హ్యావ్ ఎ బెటర్ ఐడియా what is happening అన్నట్టు. I hope this video is useful. Thank you.